బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో తనూజ కొన్ని పాయింట్స్ చాలా ఎగ్జాక్ట్‌గా మాట్లాడింది అనిపించింది నాకు. ఇంతకీ ఏం మాట్లాడిందంటే లైవ్‌లో గార్డెన్ ఏరియాలో రీతు అలానే తనూజ ఇద్దరు కూర్చుంటారు. వాష్‌రూమ్ క్లీన్ చేస్తాము అంటే వాష్‌రూమ్ ఫిల్ అయ్యి ఉంటుందనమాట. సో, ఇద్దరు కూర్చొని ఈరోజు నామినేషన్స్ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఈసారి నామినేషన్స్ మొత్తము ఉల్టా పల్టాగా ఉన్నాయి రీతు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయడానికి అంటే ఇలా ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. మళ్ళీ కొన్ని వాలిడ్ పాయింట్స్ ఉంటాయి. అయినా సరే, ఆ వాలిడ్ పాయింట్స్ మనం పెట్టి నామినేట్ చేద్దాం అనుకున్నా సరే, అపోజిట్ పర్సన్ నామినేట్ అయిపోతున్నారు కానీ, ఆ వాలిడ్ పాయింట్స్ ఉన్న పర్సన్స్ నామినేట్ అవ్వట్లేదు అంటూ తనుజ చెప్తుంది. అయితే ఇక్కడ వాలిడ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన ఆ పర్సన్ నామినేషన్స్‌లోకి రాలేదు అంటే, అక్కడ ఇమ్మాన్యుయల్ కోసం చెప్తుంది తనుజ. ఎందుకంటే లాస్ట్ వారం ఇమ్మాన్యుయల్ నామినేషన్స్ కోసం తనుజ వాలిడ్ పాయింట్స్ పెట్టినా ఇమ్ము నామినేట్ అవ్వలేదు. సో, అక్కడేంటి అంటే ఇలా ఉల్టా పల్టా నామినేషన్స్ పెట్టడం వల్ల రావాల్సిన వాళ్ళు నామినేషన్స్‌లోకి రావట్లేదు అంటూ చెప్పింది తనుజ. ఆ తర్వాత ఇంకొక మాట ఏమంటుందంటే, కొంతమంది కంటిన్యూయస్‌గా నామినేషన్స్‌లో ఉంటున్నారు. కొంతమంది అసలు ఎలిమినేషన్ ప్రక్రియలోకి రావట్లేదు రీతు. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావో లేదో. ముందు సీజన్స్‌లో నేను చూసి కొన్ని సీజన్స్‌లో అయితే అసలు అలా లేనే లేదు. ఈ సీజన్ కంప్లీట్‌గా నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్‌గా ఉంది. కొంతమంది అసలు ఎలిమినేషన్ జోన్‌లోకి రావట్లేదు అంటే అక్కడ తనుజ మాట్లాడేది కంప్లీట్‌గా ఇమాన్యుయల్‌ని బేస్ చేసుకొనే. ఇమాన్యుయల్‌కి లాస్ట్ వారం వాలిడ్ పాయింట్స్ పెట్టిన నామినేషన్స్‌లోకి రాలేదు. అండ్ ఇప్పటి వరకు మన తెలుగు బిగ్ బాస్ చరిత్రలో లేనట్టుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నారు ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పటి నుంచి. సో, రీతుతో చెప్తూ తనుజ రావట్లేదు కొంతమంది అంటుంది. అంటే ఆ కొంతమంది ఎవరో కాదు ఇమ్మాన్యుయల్. అంటే అక్కడ పేరు తీసి లైవ్‌లో మాట్లాడట్లేదు. కానీ చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ మాత్రం ఇమ్ము పైనే చెప్తుంది. తనుజ మాట్లాడిన పాయింట్స్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అనే చెప్పుకోవాలి. కానీ ఈ వారం ఇమ్ముతో మళ్ళీ తనుజ ట్రస్ట్ చేసి మాట్లాడుతుందా? ఎలా ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సిందే. ఇమ్ముని దూరంగా పెడితే తనుజ బెస్ట్ అంటారా? లేదంటే మళ్ళీ యథాప్రకారం ఈ పాతవన్నీ మర్చిపోయి ప్రతి వారంలానే సరేలే అనుకోని తనుజ ఇమాన్యుయల్‌తో మళ్ళీ ఫ్రెండ్‌షిప్ చేస్తూ నమ్మకం పెంచుకోవడం కరెక్ట్ అంటారా? మరి మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్‌లో చెప్పండి.